ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ జూలై మాసము 22వ తారీఖు బుధవారపు ఉదయకాల శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమును కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, దేవుని వాక్యము సజీవమైనది అంటే ఎల్లప్పుడూ జీవించి ఉండేది, జీవింపజేసేది. రెండవది, ఆ వాక్యము చాలా బలమైనది. మూడవది, చాలా పదునైనది. నాలుగవది ఏంటంటే, దానికి సాటైన వేరే ఖడ్గం ఏదీ లేదు. అంత వాడిగా ఉండి, వాక్యము కంటే వాడిగా ఉండే మరి ఏది కూడా లేదు. ఆ వాక్యము ఒక మనిషి దేహంలోనికి ప్రాణమును విమోచించగలదు, కీళ్లను, మూలుగులను విభజించు అది ఎంత లోతుకైనా అవకాశం ఇస్తే వెళ్ళగలదు. అటువంటి వాక్యాన్ని నీ జీవితంలోనికి చోటిస్తే, నీ హృదయంలోనూ, నీ తలంపుల్లోనూ, నీ ఆలోచనలను అవి శోధించి వాక్యములోన ఉన్న కారణాన్ని బట్టి అందులో తలంపులను మార్చగలదు, ఆలోచనలను మార్చగలదు. నీలో ఉన్న అపవిత్రమనే జబ్బు తొలగించటానికి అది పనిచేస్తుంది. నీవు నశించిపోకుండా, మరణమైపోకుండా జీవింపజేయగలుగుతుంది. ఆ వాక్యము నిన్ను బలమైన వ్యక్తిగా భూమి మీద నిలబెడుతుంది. అందుకనే వాక్యమైన దేవునికి, సత్యమైన వాక్యానికి ఈ దేహంలో నీవు అవకాశం ఇస్తే అది నివసించేదిగా, నీ ప్రాణాత్మ కీళ్లను, మూలుగులను విభజించి, పరిశోధించి, పవిత్రపరిచి ఒక బలమైన సాధనముగా నిన్ను నిలబెట్టేదిగా ఉంటుంది. అటువంటి వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ కీళ్లకు, నీ మూలుగులకు, నీ దేహానికి, నీ ప్రాణానికి, నీ సర్వ శరీరానికి, నీ రెండవ మరణానికి కూడా నష్టము. ఈ భూమి మీద ఆ మలినమైపోయిన ఆ జబ్బుతో, వాక్యము లేని చీకటి కలిగిన దేహముతో జీవించి వేతన పడే స్థలంలోనికి వెళ్ళిపోకుండా ఉండటానికి సజీవుడిగా ఉన్న నీవు ఆ సజీవమైన వాక్యాన్ని అంగీకరించి హృదయంలో ఉంచుకోగలిగితే, దేహంలో ఉంచుకోగలిగితే బలమైన వ్యక్తిగా, ఆరోగ్యకరమైన వ్యక్తిగా, వెలుగైన వ్యక్తిగా ఉండగలుగుతావు. అటువంటి వాక్యానికి చోటివ్వటానికి, వాక్యము మనందరి జీవితాల్లో, మనందరి దేహాల్లో పనిచేయటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. నీ బలమైన వాక్యాన్ని మా అందరి హృదయాల్లో, మా అందరి జీవితాల్లో అనుగ్రహించండి, పంపించండి, ఫలింపు చేయండి. బలమైన వ్యక్తులుగా, నీ ప్రియమైన పిల్లలుగా ప్రతిదాన్ని జయించే శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా మమ్మల్ని నిలవబెట్టండి. ఈ మాటలు వింటూ దినచర్య ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో వారికి కావలసిన మేళ్లను, ఈవులను దయచేయండి. మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల, భద్రత దయచేయండి. వాక్యం వెళ్ళిన చోట వెలుగు కలుగుతుంది అంటున్నావు. అటువంటి చీకటి కలిగిన జీవితాల్లో నీ వాక్యాన్ని పంపించి వెలుగు సంబంధులుగా, నీ ప్రియమైన పిల్లలుగా మా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.